హైదరాబాద్ సిటీ పోలీసు టాస్క్ ఫోర్సుకు చెందిన హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వలైన్స్ టీం కుల్సుంపురా పోలీసు సమన్వయంతో జియాగూడలోని ఒక అక్రమ ఆహార తయారీ కేంద్రంపై మెరుపు దాడి చేసి దాన్ని సీజ్ చేసింది. టాస్క్ ఫోర్సు ఇన్స్పెక్టర్ వెంకటేష్ నేతృత్వంలోని ఫాస్ట్ బృందం, కుల్సుంపురా స్థానిక పోలీసులు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కలిసి జియాగూడలోని SBA గార్డెన్ ఎదురుగా ఉన్న ఇంటిలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సమోసా పఫ్స్ తయారు చేస్తున్న కేంద్రానికి FSSAI లైసెన్స్, ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకపోవడంతో అధికారులు కేసు నమోదు చేశారు. దీనికి తోడు కుళ్ళిన పదార్థాలతో సమోసాలు, పఫ్స్ తయారు చేస్తున్న అబ్దుల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ప్రముఖ హోటళ్లకు సమోసాలు, కుళ్ళిన గుడ్లతో పఫ్స్ తయారు చేసి సరఫరా చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతంలో పెద్ద మొత్తంలో నాసి రకం పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అబ్దుల్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సిటీ పోలీసు టాస్క్ ఫోర్సుకు చెందిన హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వలైన్స్ టీం కుల్సుంపురా పోలీసుల సమన్వయంతో జియాగూడలోని ఒక అక్రమ ఆహార తయారీ కేంద్రంపై మెరుపు దాడి చేసి దాన్ని సీజ్ చేసింది. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ నేతృత్వంలోని ఫాస్ట్ బృందం, కుల్సుంపురా స్థానిక పోలీసులు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కలిసి జియాగూడలోని SBA గార్డెన్ ఎదురుగా ఉన్న ఇంటిలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సమోసా, పఫ్స్ తయారు చేస్తున్న కేంద్రానికి FSSAI లైసెన్స్, ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకపోవడంతో అధికారులు కేసు నమోదు చేశారు. దీనికి తోడు కుళ్ళిన పదార్థాలతో సమోసాలు, పఫ్స్ తయారు చేస్తున్న అబ్దుల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ప్రముఖ హోటళ్లకు సమోసాలు, కుళ్ళిన గుడ్లతో పఫ్స్ తయారు చేసి సరఫరా చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతంలో పెద్ద మొత్తంలో నాసి రకం పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అబ్దుల్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ షేక్ సలాం ఫోన్ ద్వారా అందిస్తారు. సలాం, చెప్పండి, ఈ అక్రమ ఆహార తయారీ కేంద్రంలో అసలు ఎలాంటి ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు వాళ్ళు? గుడ్ ఆఫ్టర్నూన్. ప్రస్తుతము ఏదైతే హైదరాబాద్ లో అంటే ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు నిర్వహిస్తున్నటువంటి తనిఖీలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని చెప్పవచ్చు. అంటే ఇటీవల మనం చూడవచ్చు కల్తీ టీ పొడి, కల్తీ కాఫీ పొడి, అదేవిధంగా కల్తీ నూనె తయారీ, ఇటువంటి ఎన్నో కేసులను టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవల ఛేదించడం జరిగింది. అదేవిధంగా కల్తీ అక్రమాలకు అంటే పాల్పడేటటువంటి వారిని గుర్తించడం, అదేవిధంగా వారిని అరెస్ట్ చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే తాజాగా అంటే ఒక వినూత్నమైనటువంటి గుట్టుచాపుడు కాకుండా కల్తీ సమోసాలు, భారీగా కల్తీ సమోసాలు తయారు చేస్తున్నటువంటి ముఠా యొక్క గుట్టును రట్టు చేశారు పోలీసులు. అయితే మొత్తం మీద ఎక్కడ సాయంత్రం పూట మనకు స్నాక్స్ కావాలంటే చాలా మంది సమోసాలు తినేటటువంటి అలవాటు. అటువంటి అలవాటు ఉన్నవారు సమోసాలు అంటే ఎక్కువగా ఇష్టపడేవారు నివ్వెరపోయేలాంటి ఒక వార్తగా ఇది మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే
ఇక్కడ ఉన్నటువంటి ఈ ముఠా యొక్క అక్కడ నిర్వహణ తీరు ఏదైతే సమోసాలు తయారీ తీరును చూసినటువంటి పోలీసులు కూడా కాస్త షాక్ గురైనటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద ఏదైతే హైదరాబాద్ లోని జియాగూడ బైపాస్ రోడ్డులో మూసీ తీరం సమీపంలోనే ఈ గుట్టు చాపుడు కాకుండా భారీ కల్తీ సమోసాల తయారీ కేంద్రం నడుపుతున్నట్లు కుల్సుంపుర పోలీసులు గుర్తించారు. దీన్ని అంటే అకస్మాత్తుగా ఏదైతే వారు ఎవరు నిర్వాహకులు ఊహించని రీతిలో హోటల్ యాజమాన్యం ఏదైతే ఈ తయారీకి పాల్పడుతున్న వారు ఊహించని రీతిలో పోలీసులు హఠాత్తుగా ఈ దాడికి పాల్పడ్డారని చెప్పవచ్చు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి అన్ని అక్కడ ఏదైతే షెడ్యూల్లో నిర్వహిస్తున్నటువంటి ఈ సమోసాల తయారీ గురించి చూసి పోలీసులు సైతం అవాక్కైనటువంటి పరిస్థితి. ఏదైతే కుల్సుంపుర ఇన్స్పెక్టర్ రాములు, ఎస్ఐ నరసింహ ఆధ్వర్యంలో పోలీసులు ఈ యొక్క ఏదైతే సమోసాలు నకిలీ కల్తీ సమోసాలు తయారు చేసేటటువంటి ఈ షెడ్డుపై దాడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా గోల్కొండకు చెందినటువంటి అబ్దుల్ రషీద్ అనేటటువంటి వ్యక్తి ఇక్కడ అనధికారికంగా సమోసాల తయారీ కేంద్రం నడుపుతున్నట్టు ఇక్కడ పోలీసులు గుర్తించారు. ఇక్కడ అసలు కనీసము ఎటువంటి ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు లేకుండా మొత్తం ఎక్కడ చూసినా సరే చెత్త చెదారం ఉన్నటువంటి దృశ్యాలు ఉన్నాయని అక్కడ పోలీసులు తెలిపినటువంటి పరిస్థితి. అయితే దాడి సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై సైతము పోలీసులు తెలిపిన వివరాలు చూస్తే మాత్రం అక్కడ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని, పూర్తిగా నేలపై అపరిశుభ్ర వాతావరణంలో సమోసాలు తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. అసలు ఇక్కడ వాడేటటువంటి పదార్థాలు చూస్తే మాత్రం అసలు సమోసాలు తినేటటువంటి అలవాటు ఉన్న వారు కూడా ఎక్కువగా అసలు షాక్ గురైపోతారని చెప్పేసి పోలీసులు తెలిపారు. అయితే మొత్తం మీద అక్కడ ఎటువంటి పదార్థాలతో వాడి సమోసాలు వినియోగిస్తున్నారో ఒక్కసారి మనం ఆ పోలీసులు చెప్పినటువంటి వివరాలు మనం చూస్తే కుళ్ళిన కోడిగుడ్లు అక్కడ వినియోగిస్తున్నట్లు తెలపడం జరిగింది. కల్తీ నూనె అంటే ఇప్పటికే ఎన్నోసార్లు వాడి రంగు మారినటువంటి కాలం చెల్లినటువంటి కల్తీ నూనెను వాడుతున్నారని, అదేవిధంగా పురుగులు పట్టినటువంటి పిండి అంటే ఎక్స్పైరీ డేట్ దాటిపోయినటువంటి మైదా పిండిని తెచ్చి అక్కడ పెద్ద మొత్తంలో నిల్వ ఉంచి దాన్ని వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా ఏదైతే సమోసాలో లోపల వేసేటటువంటి కూరగాయలు చూస్తే అన్ని కుళ్ళిపోయిన కూరగాయలు కుళ్ళిపోయిన కూరగాయలను మసాలా దట్టించి అందులో సమోసాలలో వేస్తున్నట్లు అక్కడ పోలీసు అధికారులు గుర్తించడం జరిగింది. ఏదైతే సాయంత్రం పూట సమోసాలు తినమనంటే ఏదో స్నాక్స్ కు తినేటటువంటి అలవాటు ఉన్నవారు సమోసా ప్రియులు ఏదైతే ఈ విషయం తెలుసుకున్న తర్వాత కాస్త షాక్ గురైనటువంటి పరిస్థితి చూడవచ్చు. కుళ్ళిన గుడ్లు, కల్తీ నూనె, అదేవిధంగా మొత్తం అక్కడ ఉన్నటువంటి ఏదైతే పురుగులు పట్టినటువంటి మైదా పిండి, అదేవిధంగా ఏదైతే మొత్తము అంటే దేనికి పనికిరాని కూరగాయలు అందులో వేయడం అనేది గుర్తించడం. రోజు సమోసాలను తయారు చేసి అక్కడ నుంచి నగరంలోని హోటళ్లు, బేకరీలకు, అదేవిధంగా ఏదైతే చిరు వ్యాపారులకు అక్కడ తక్కువ ధరకు విక్రయిస్తున్నారని పోలీసులు గుర్తించారు. అంటే ఇటువంటి ఆహార పదార్థాల వల్ల ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యంపై ప్రభావం అయితే చూపించే అవకాశం ఉంది. మరి అక్కడ నగర ప్రజలు ఏమంటున్నారు దీని గురించి? వాస్తవంగా చెప్పాలంటే మొట్టమొదటగా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పేటటువంటి మొదటి మాట చెప్తే మొదటి మాటను మనం చూస్తే బయట దొరికే ఆహార పదార్థాల విషయంలో ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా రోడ్డు పక్కన చిన్న బేకరీల్లో దొరికేటటువంటి సమోసాల నాణ్యతను ముందుగా గమనించండి. అతి తక్కువ ధరకు దొరికేటటువంటి స్నాక్స్ వెనక ఇలాంటి అక్రమ దందాలు ఉండవచ్చని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద అపరిశుభ్రమైనటువంటి ఆహారం తిని ఫుడ్ పాయిజనింగ్, టైఫాయిడ్, ఇతర కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. నగరంలో ఇలాంటి ఎక్కడైనా సరే కల్తీ ఆహార తయారీ కేంద్రాలు ఎక్కడైనా సరే మీరు గుర్తిస్తే మాకు సమాచారం అందించని చెప్పేసి పోలీసులు కోరుతున్నారు. మొత్తం మీద ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ కొల్సాపూర్ లో ఉన్నటువంటి ఇక్కడ సమోసా తయారీ కేంద్రాన్ని చూసినటువంటి పోలీసులు మాత్రము చాలా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ భారీ ఎత్తున కల్తీ మైదా, నిల్వ ఉంచిన నూనె డబ్బాలు, కుళ్ళిన గుడ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా అక్కడ నిర్వాహకుడు అబ్దుల్ రషీద్ తో పాటు అక్కడ పనిచేస్తున్నటువంటి 5గురిని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నారు. అయితే మొత్తం మీద ఇక్కడ ఈ కేంద్రానికి ఎటువంటి అనుమతులు లేవని అధికారులు గుర్తించడం విశేషం. అంటే అనుమతులు లేకుండా ఇష్టారీతన ఎలా అంటే అలా నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఉండేటటువంటి ఇలాంటి షాపులపై, ఇలాంటి తయారీ కేంద్రాలపై తాము ఖచ్చితంగా దాడులు చేస్తామని
టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు ఎస్ సలాం. ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎస్ సలాం. అంటే అసలు ఈ కేంద్రం ఎంతకాలంగా కొనసాగుతుంది? అబ్దుల్ కాకుండా ఇంకెవరెవరిని అరెస్ట్ చేశారు పోలీసులు? ఇప్పటికే నిర్వాహకుడు ఇది మొత్తానికి ఈ కేంద్రానికి మొత్తానికి యాజమాన్యంగా ఉన్నటువంటి వ్యక్తి అబ్దుల్, అతనితో పాటు అక్కడ పని చేస్తున్నటువంటి 5 మంది, అంటే ఏదైతే ఈ యొక్క ముఠాలో భాగస్వామ్యులుగా భావిస్తున్నటువంటి మరో 5 మందిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది దాదాపుగా ఏళ్లకు తరబడి ఇక్కడ సమోసా తయారీ కేంద్రం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. అంటే ఒక చిన్నపాటి షెడ్ కావడంతో ఎవరు అంతగా పట్టించుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వారి యొక్క దందాను అక్రమంగా ఇలా కొనసాగించారని చెప్పవచ్చు. మనం అసలు చెప్పేందుకు కూడా మనకు చెప్పలేని స్థితిలో ఉన్నటువంటి రీతిలో ఉన్నాయి అక్కడ తయారు చేసేటటువంటి పదార్థాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి విజువల్స్ కూడా చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇలాంటి ప్రదేశాల్లో సమోసాలు తయారు చేస్తారా అనేటటువంటి కోణంలో కూడా సమోసా ప్రియులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద బయటి ఆహార పదార్థాలపై మనం తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నాడు ఫుడ్ సేఫ్టీ అధికారులు.